హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. చూడండి, మా రిషిగాడికి ఫస్ట్ టైం అండి నేను ఇట్లా హెయిర్ కటింగ్కి తీసుకెళ్ళడం. తనకి అంటే యాక్చువల్గా తను ఇది లాస్ట్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ బర్త్డేకి ముందు రోజు ఇట్లా నేను తీసుకెళ్ళాను. హెయిర్ బాగా పెరిగిపోయింది, పిచ్చి పిచ్చిగా ఉందని చెప్పేసి తీసుకెళ్ళాను. యాక్చువల్గా అసలు నేను హెయిర్ కటింగ్ చేస్తున్నప్పుడే మీకు అసలు వీడియో తీద్దాం అనుకున్నానండి. అసలు నన్ను అస్సలు తీయనివ్వలేదు. అక్కడ నేను, తను మా అత్త కూతురండి, తను నేను ఇద్దరమే ఉన్నాము, ఇంకెవరు లేదు కొన్ని వీడియో తీయడానికి కూడా. అసలు ఏడ్ చేసింది, గుండు చేసేస్తారేమో అని భయపడిపోయి అస్సలు తీయనివ్వలేదు, తనని కట్ చేయనివ్వలేదు. ఏం కాదు దాన్ని ఆమెను సముదాయించి బుదిరిస్తూ హెయిర్ కటింగ్ చేయడమే సరిపోయింది నాకు. ఇంకా అది అయిపోయిందా తీసుకోండి. ఇట్లా హెయిర్ వాష్ చేయించుకున్నప్పుడు చాలా సైలెంట్గా బాగానే చేయించుకుంది. భయం అంతా పోయినట్టుంది అప్పటికి. చక్కగా చేయించుకున్న తర్వాత ఇక నీట్గా అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా మొత్తం ఆడేసుకుంది కాసేపు. తనే రకరకాలుగా స్టిల్స్ ఇచ్చి రకరకాలుగా ఇదిగోండి. అప్పుడు కొంచెం వీడియో తీశాను. అమ్మయ్య ఇంకా బాగానే ఉంటుందిలే అనుకొని నేను తనే ఉన్నాగా ఇంక అందుకే ఈ వీడియో తీయడం అవ్వలేదు అసలు. ఇంకా కాసేపు బాగా ఆడుకుంది. ఫోన్లే అమ్మయ్య భయం అంతా పోయిందిలే అని అనుకున్నాను. ఫస్ట్ టైం అండి, భలే క్యూట్గా ఉంది, చాలా బాగుంది అసలు హెయిర్ కటింగ్. అలాగే హెయిర్ కటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. బాగుందా అంటే హెయిర్ కటింగ్ ఎలా ఉంది బాగుందా అక్కడ అడుగుతుంటే నేను అది కూడా తల ఊపి చూపిస్తుంది. ఇంకా ఇష్టం, చాలాసేపు బాగా ఆడుకుందండి. ఇంకా అట్లా ఆడుకున్న తర్వాత ఇంకా నేను కొంచెం ఫొటోస్ అయితే తీశాను, వీడియో అయితే తీశాను. హెయిర్ కటింగ్ బాగా వచ్చింది. ఫస్ట్ టైం కదండి, పిల్లలు చిన్నప్పుడు ఇట్లాంటి వీడియోస్ చాలా ముద్దుగా ఉంటాయి. మనకి ఇవే కదండి స్వీట్ మెమరీస్ చిన్నపిల్లలవి. వాళ్ళు చేసే అల్లర్లు, వాళ్ళు చేసినవి ఇవన్నీ మనకి అనుకోవచ్చు, చూసి ఎవరైనా అనుకుంటారు కానీ తీసామని చెప్పి. కానీ తర్వాత మనకి లైఫ్ లాంగ్ ఉండిపోయి ఇవే కదా ఫ్రెండ్స్ వీడియోస్ గుర్తుగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.